భూభారతికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్, పంచాయతీరాజ్ మున్సిపల్ హైడ్రా బిల్లులకు సైతం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఏదైతే భూభారతితో పాటు పంచాయతీరాజ్ మున్సిపల్ హైడ్రా బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీల రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మార్పు, ప్రతి మండలిలో కనీసం 5 ఎంపీటీసీలు, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్న ఎన్నికల్లో పోటీ చేసే నిబంధన తదితర వాటికి ఈ బిల్లు ద్వారా ఆమోదం తెలిపినట్లు అయింది. వీటితో పాటు మున్సిపల్ హైడ్రా బిల్లులకు సైతం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. వీటికి సంబంధించిన జీవోలు 1-2 రోజుల్లో విడుదలయ్యి తర్వాత చట్టాలుగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ధరణి విషయానికి వస్తే సరే, ఏదేమైనప్పటికీ ధరణి కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్య తీరక అట్లీస్ట్ ధరణి వస్తేనన్నా మార్పు ఉంటుంది. ధరణి పోయిన తర్వాత భూభారత్ వస్తే అన్న మార్పు ఉంటుంది. ఆ ధరణి వల్ల మేము అనేక నష్టపోయినామని చెప్పుకుంటా ఉన్నారు. దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదాన్ని ఏ రకంగా అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు, ఎట్లాంటి చట్టబద్ధత ఇస్తూ ఉన్నారు భూభారత్కి, గతంలో నష్టపోయిన వాటిని ఎట్లా వెనకకి తీసుకుంటారు అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, భూభారతి కమిటీకి ఉంది. భూభారతి ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్తా ఉన్నారు. సంతోషం. అదే స్ఫూర్తితో ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయ సేకరణ, అనేక సార్లు రివ్యూ, ఆ తర్వాతే తుది రూపు. 14 ఏళ్ల తర్వాత ఒక యాక్టుపై ఏకాభిప్రాయం. ROR 2024కు గవర్నర్ ఆమోదం. చట్టం అమలు తేదీ ప్రకటనపై ఆసక్తి. ఒక్కొక్కటిగానే అమలు సాధ్యం. కీలక పరిణామం చోటు చేసుకుంది. భూభారతి ROR యాక్ట్ 2024కు గవర్నర్ ఆమోదం లభించింది. 14 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యంగా రూపొందించిన చట్టం ఇది. డ్రాఫ్ట్ బిల్లును ప్రజల్లో పెట్టి అభిప్రాయాలను సేకరించారు. చేర్పులు మార్పులు చేపట్టి ప్రజానుకూల బిల్లుగా అసెంబ్లీ మండలిలో ఆమోదించారు. సుదీర్ఘకాలం పాటు అన్ని వర్గాలతో డిస్కషన్ చేశారు. దీనికి తోడు 22 సార్లు రివ్యూ చేసిన తర్వాతే తుది రూపు ఇచ్చారు. గతంలో అమల్లోకి వచ్చిన ఏ చట్టము ఈ రీతిలో ప్రజల్లో చర్చ పెట్టిన దాఖలాలు లేవు. అందుకే భూభారతి అమలు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారిందని చెప్తా ఉన్నారు. అమలు చేస్తారా లేదంటే ఏ అంశాలను ముందుకు అమలు చేస్తారు, ఈ అంశాలు తేల్చాల్సి ఉంది. చట్టాన్ని రేపో మాపో గెజిట్ పబ్లికేషన్ చేయనున్నారు. 1-2 రోజుల్లో పబ్లిక్ డెమోషన్లో అందుబాటులో ఉంచుతామని తెలిసింది. భూభారతి వ్యవసాయేతర స్థలాలు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన చట్టం, ఇంటి స్థలం కూడా వర్తిస్తుంది. అయితే గవర్నర్ ఆమోదించగానే మరుసటి రోజు నుంచే ఈ చట్టం అమల్లోకి రాదు. అమలుకు కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చట్ట రూపకల్పన కంటే అమలు సంబంధించిన అంశాలపై చేసే ఎక్సర్సైజ్ కష్టతరమైందని, చట్టాన్ని అనుకూలంగా రూల్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో నోటిఫికేషన్ చేయాల్సి ఉంది. దీనికి ఎంత సమయం పడుతుందో వేచి ఉండాలి. అయితే భూభారతి 3 నెలలలోపే రూల్స్ ఫ్రేమ్ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. అందుకే చట్టాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారని, అన్నీ ఒకే రోజు నుంచి అమలు చేస్తారా లేదంటే ఏ అంశాలను ముందు అమలు చేస్తారనే అంశాలు తేల్చాల్సి ఉంది. చట్టాన్ని రేపో మాపో గెజిట్ పబ్లికేషన్ చేయనున్నారు. 1-2 రోజుల్లో పబ్లిక్ డిమాండ్లో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి తెలుస్తూ ఉంది. అన్నీ కాదు, ఒక్కొక్కటిగానే అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కొక్కటి కావచ్చు, 2 కావచ్చు, స్లోగా చేసినా సరే, కానీ ధరణిలో జరిగిన అన్యాయాలు, ధరణిలో ఉన్నటువంటి లోపాలు భూభారత్లో ఉండద్దని కోరుతా ఉన్నాం. ధరణి బాధితులు అనేక మంది ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఒక 100-200 మంది ధరణి బాధితులు ఉంటారు. ఒక 500 గడప ఉంటే అలా 100 మంది ధరణి బాధితులు ఉంటారు. సో అట్లాంటి ఇబ్బందులు ఈ భూభారతిలో ఉండద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. భూభారతికి స్వాగతిస్తూ ఉన్నాం.